హలో భయ్యా, హాయ్. కల్కి 2898 AD ఈ మూవీ గురించి ఒక డిలీటెడ్ సీన్స్ అని ఒక వీడియో వదిలేరు భయ్యా. ఆ వీడియోలో నాకు కొన్ని డీటెయిల్స్ కనిపించాయి. ఆ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ షాట్ భయ్యా, అందులో ఒకడిని లాక్కుంటూ ఒకడిని తోసేస్తూ ఉంటాడు అండ్ వాళ్ళకి మాస్క్స్ పెడతా ఉంటాడు. అదేంటంటే వాళ్ళు ముసలి వాళ్ళే ఉంటారు అలా ఆల్మోస్ట్. వాడు ఆక్సిజన్ని సెల్ చేస్తున్నాడు అనమాట, ఫ్రెష్ ఆక్సిజన్ని. ఎందుకంటే అక్కడంతా ముసలాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫ్రెష్ ఆక్సిజన్ కావాలి అండ్ వాళ్ళు అన్హెల్దీగా కూడా ఉన్నారు. కాశీలో ఇంకా బాబాలు కూడా ఉన్నారు. ఈ షాట్ చూడండి. ఇక్కడ ఈ బౌంటీ హంటరు ఆ ముసలాయన్ని యాక్ట్ చేయమని చెప్పి అక్కడ వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు భయ్య. యాక్చువల్లీ ఈ మూవీలో కూడా ఈ ముసలాయన వాడి సర్వెంట్ అనమాట. అది కూడా మనం గమనించాలి మూవీలో, అప్పుడే అర్థమవుతుంది. అండ్ ఈ షాట్లో యాక్చువల్లీ మూవీలో అశ్వత్థామ లేవగానే శివుడి మీద నీటి చుక్కలు పడుతుంటే నీళ్ళు తగ్గిపోయాయని గమనిస్తాడు భయ్య. అండ్ దాని తర్వాత దీపం కూడా పెడతాడేమో, బట్ ఆ దీపం పెట్టే షాట్ని డిలీట్ చేశారు. ఒక షాట్లో రాయ దీపాన్ని ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది భయ్య, బట్ అది ఆరదు. కానీ అశ్వత్థామ ఆర్పినప్పుడు ఆరుతుంది, అది కూడా కట్టెతోనే ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం రాయ ఆర్పినప్పుడు కూడా దీపం ఆరిపోతుంది. ఎందుకంటారు? దానికి రీజన్ ఏంటి? నాకు తెలిసి రాయ అశ్వత్థామని అడుగుతూ ఉంటుంది, కాంప్లెక్స్ వాళ్ళతో నువ్వు ఫైట్ చేయొచ్చు కదా అని చెప్పి. బట్ అశ్వత్థామ ఒప్పుకోడు. ఒకవేళ ఆ దీపాన్ని ఆరిపితే నేను వాళ్ళతో ఫైట్ చేస్తాను అని చెప్పాడేమో. సో మేబీ, వాట్స్ యువర్ ఒపీనియన్? యాక్చువల్లీ మూవీ రిలీజ్ అవ్వక ముందు అశ్వత్థామది రాయది ఒక క్లిప్ రిలీజ్ చేశారు భయ్య. అదేంటంటే పాన్ ఇండియా గ్లిమ్స్ అని చెప్పి రాయ 5 లాంగ్వేజెస్లో అశ్వత్థామతో మాట్లాడుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఆ సీన్ మూవీలో ఉందేమో, బట్ లెంత్ ఎక్కువైపోతుందని కట్ చేసినట్టున్నారు. ఈ డిలీటెడ్ సీన్లో కూడా ఒకసారి హిందీలో మాట్లాడుతుంది అండ్ ఇంకోసారి తెలుగులో మాట్లాడుతుంది. అండ్ రాయ అశ్వత్థామ మీద ఒక జోక్ కూడా వేస్తుంది భయ్య. మానస్ది ఒక షాట్ ఉంటుంది భయ్య. మానస్ సర్వెంట్ ఒక పాత వస్తువు ఏదో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అని చెప్తాడు. బట్ మానస్ అది అవనీకి చెప్పు, తనకి పాత వస్తువులు అంటే ఇష్టం కదా అంటాడు. అసలు ఈ అవని ఎవరు? మూవీలో ఆ క్యారెక్టర్ లేదు. అండ్ ఈ షాట్ భైరవ ఎలా పెరిగాడు అనేదానికి మూవీలో కొన్ని షార్ట్స్ చూపిస్తారు భయ్య దుల్కర్ సల్మాన్తో. ఇది కూడా అందులో ఒక షార్ట్ అయి ఉంటుంది, దీన్ని కూడా డిలీట్ చేస్తారు. ఆర్జీవీది కూడా ఒక సీన్ డిలీట్ చేస్తారు, అది కూడా అమ్మాయిల గురించే. యాక్చువల్లీ ఈ మూవీలో కొంతమందికి ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది భయ్య. అదేంటంటే కైరా క్యారెక్టర్ని చాలా త్వరగా ఎండ్ చేశారేంటి అని, అదొక్క డిసప్పాయింట్మెంట్. ఆ కొంతమందిలో నేను కూడా ఒకరిని. కైరా క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. అండ్ ఒక కోరిక కూడా ఉంది, అదేంటంటే ఈ బ్లాక్ సూట్స్లో కాకుండా కైరాని వైట్ సూట్స్లో శంబాల నగరంలో చూడాలి అని చెప్పి. ఆ షాట్ యాక్చువల్లీ ఉంది, బట్ డిలీట్ చేస్తారు. సుమతిని శంబాలకు తీసుకెళ్లేటప్పుడు కైరా ఒక మాట అంటుంది భయ్య, చాలా రోజులైంది ప్రెగ్నెంట్ ఉమెన్ని చూసి అని చెప్పి. నాకు ఒక డౌట్ ఉన్నది, కైరా శంబాలోనే కదా ఉంది, శంబాలలో పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ కూడా ఉన్నారు కదా. సో కైరా ప్రెగ్నెన్సీ చూసే ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీని చూడలేదు అంటే వాళ్ళు చాలా ఇయర్స్ నుండి బయట పనిచేస్తూ ఉండాలి శంబాల కోసం. ఈ ప్రెగ్నెన్సీ చూడలేదు అనేది ఒక మిస్టేకా, లేకపోతే కైరా చాలా ఇయర్స్ నుంచి బయట పనిచేస్తుందా అని చెప్పి. బట్ ఈ వీడియోలో ఈ షాట్ వల్ల అది మిస్టేక్ అని అర్థమైంది. అందుకే ఈ షాట్ని మూవీలోంచి డిలీట్ చేస్తారు. ఇది మానస్ వెహికల్ కదా, ఈ బౌంటీ హంటర్ ఇక్కడేం చేస్తున్నాడు? ఆ వెహికల్లో ఉండి కాంప్లెక్స్లో కలుద్దామని చెప్తాడు మానస్కి. మూవీలో కూడా మానస్కి శంబాల నగరం గురించి అది ఎక్కడుంది అనే ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో క్లారిటీగా చెప్పరు భయ్య. మనం ఏమనుకుంటాం, ఈ థాట్ వచ్చినప్పుడు భైరవాన్ని చెప్పుంటాడు అనుకుంటాం, ఎందుకంటే అప్పుడు భైరవ అక్కడికి వెళ్ళాడు కాబట్టి. బట్ అంతకంటే ముందు ఈ బౌంటీ హంటర్ మట్టిలోంచి లేసి ఒక షాట్ చూపిస్తారు. సో ఈ బౌంటీ హంటర్ మానస్కి ఇన్ఫామ్ చేసి ఉంటాడు అనమాట. అండ్ ఆ క్లారిఫికేషన్ ఈ షాట్లో ఉంటుంది. సో వీడు కాంప్లెక్స్లో కలుద్దామని చెప్పాడంటే వీడే మానస్కి చెప్పినట్టు కదా. వాడు అలా చెప్తేనే కదా మానస్ కాంప్లెక్స్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంకా లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో భైరవ ఒక మాట అంటాడు, ఇంకొద్దు బుజ్జి వీళ్ళు దీనికి కూడా యూనిట్స్ అడిగేలా ఉన్నారు అని చెప్పి. సో ఎవరినో చూసి ఆ మాట అంటాడు ఇంటర్వెల్ తర్వాత, అంటే ఆ వీల్ పక్కకు పెట్టిన తర్వాత. సో భైరవ ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ సీనే లేపేశారు. ఈ పాడులోకం దీనికి కూడా యూనిట్స్ అడిగే లోపల వెళ్ళిపోదాం పద. ఈ డైలాగ్ కూడా లేపేసి మంచి పని అయింది, ఎందుకంటే అంత సీరియస్ ఇంటర్వెల్ని ఈ డైలాగ్ ఉంటే ఫన్నీ అయిపోయేది. దట్స్ ఎ గుడ్ డెసిషన్. అంతే భయ్య, ఈ డిలీటెడ్ సీన్స్లో నాకు దొరికిన కొన్ని డీటెయిల్స్. మీకు కూడా ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.